అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానంలో తనపై చేసిన ఫిర్యాదుపై ఆయన స్పందించారు. తప్పుంటే నిలదీయండి అంటూ వ్యాఖ్యానించారు. అధిష్టానం దగ్గర జరిగిన పొరపాట్లకు తనని బాధ్యుడిని చేయటం సరికాదని చెప్పారు. తన తప్పు లేకున్నా ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. తన తప్పు లేదు కాబట్టి ఫిర్యాదు చేసిన వారే సిగ్గుపడాలన్నారు ఎమ్మెల్యే సత్యనారాయణ. ఆనర్ చేస్తున్నారు. ఇప్పుడు ముగ్గురు చేత ఒకేసారి ప్రమాణ స్వీకారం. శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానంద ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. బాబు ఒకసారి మాట్లాడుతున్నా. సిఆర్సి గొప్పతనం ఏంటంటే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అది కంటిన్యూ అవుతుంది. చాలా మంది దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయారు. కానీ మరి సిఆర్సి తరఫున ఈ నాటకాల పరిషత్ ఆనాటి నుంచి కూడా ఇందాక బర్ణి గారు చెప్పారు, ఈ స్థలం చిన్న పాక, ఈ పాక నుంచే నాటకాలు ప్రారంభమయ్యాయి. అటువంటిది బ్రహ్మాండం వేసి లోపలికి వచ్చినప్పుడు అనుకున్నాను నేను, చల్లగా వేసి తగ్గుతుంటే మరి ఇంత మంచి ఆడిటోరియంలో నాటక పోటీలు జరుగుతుందని అందరూ కూడా ఫుల్ అటెండెన్స్ ఉంది. నాటక రంగాన్ని ఆదరించడానికి ఈ యొక్క వాతావరణం ఉంటే ఆదరిస్తారు. చక్కగా నాటకాలు చూడడానికి ఎంతమంది వేచి ఉన్నారనేది చాలా ఆనందమైంది. మంచి ఈ ఆడిటోరియం నాటకాల పరిషత్ నాటికలు మిమ్మల్ని అలరిస్తూ ఉన్నాయి. ఇక్కడ చాలా డిజిటలైజేషన్ వచ్చింది, లేదా టెక్నాలజీ పెరిగింది, చాలా మార్పులు చూసాం. సినిమాలు, నాటకాలు, బుర్రకథలు నుంచి సినిమాలు లేదా సోషల్ మీడియా ఇలా ఇంకా ముందుకెళ్ళిపోయింది. వీటన్నింటినీ కూడా అది కూడా మానవుడు పరిగెడుతూనే ఉన్నాడు. కానీ నాటక రంగంలో చూసినటువంటి అనుభూతి మరి ఏ రంగంలోనూ ఇప్పటికీ మనం చూడలేకపోతున్నాం.